నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఎవరైతే కనుక అప్పులు ఇంకా కూడా తీరలేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నారో, మదన పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండి ఒక ముఖ్యమైన విషయం అండి. అసలు అప్పులు తీరకపోవడానికి, మనల్ని ఇంత బాధ పెట్టడానికి, అంటే చేతిలో డబ్బులుండి కూడా ఒక్కొక్కసారి మనం అప్పులు తీర్చుకోలేకపోతూ ఉంటాం. అలా జరగడానికి కారణం ఏంటి అని తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతామండి. నాకు తెలిసిన ఒక అతని మూలంగా నేను తెలుసుకున్నానండి. ఏంటి అంటే అప్పులు చేసిన వాళ్ళు, అంటే వాళ్ళు ఇచ్చే ఒక స్లిప్ అనేది, బిల్ అనేది ఉంటుంది కదా, ఆ స్లిప్ అనేది వాళ్ళు కల్లుపులో పెట్టడం అనేది జరుగుతుందండి. అలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే కందు వడ్డీల కోసం ఎవరైతే కానీ డబ్బులు తీసుకున్నారో వాళ్ళు వడ్డీలు అనేది కడుతూనే ఉండాలి. అప్పు అనేది తొందరగా తీర్చకుండా ఉంటేనే కదా వాళ్ళకి లాభం అనేది. అందువల్ల అలా చేస్తూ ఉంటారంటండి. అందుకోసం మనం చేయాల్సిన పరిహారం ఏంటి అంటే, కొంతమంది మాత్రం అలా చేస్తూ ఉండొచ్చు, ఇంకా అలా కూడా మన అప్పులు తీరడానికి లేట్ అవుతుందండి ఖచ్చితంగా. అందువల్ల మనం చేయవలసిందల్లా ఏంటి అని అంటే, ఎవరు ఏం చేసినా సరే మన అప్పు తీరాలి అని అంటే కనుక ఒక ముఖ్యమైన ఒక విషయం అండి. వరాహి అమ్మవారికి కానీ, లేదంటే కుమారస్వామికి కానీ, లేదంటే కనుక మనం నరసింహస్వామికి కానీ, ఈ ముగ్గురు దేవుళ్ళని మనసులో పెట్టుకొని 101 రూపాయలని రెడ్ కలర్ క్లాత్తో ముడిపు కట్టి మన దేవుడి గదిలో పెట్టడం అనేది జరిగితే నిజంగా అండి ఎవ్వరు ఏం చేసినా సరే మన అప్పులు తీరడం అనేది ఖాయమండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. నమస్తే.